Hello students, welcome to Mr. Competitive for Easy Learning. In today's session, we are discussing about Indian budget 2025 to 2026. సో ఇది బడ్జెట్ డాక్యుమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్ లో మనకు దొరుకుతుంది. సో ఈ ఇయర్ బడ్జెట్ 2025 నుంచి 2025 టు 2026. సో మనం ప్రస్తుతానికి 2025 లో ఉన్నాం. 2026 వరకు అంటే 1 year వరకు గవర్నమెంట్ కి ఎంత రాబడి వస్తుంది అండ్ ఎంత ఖర్చు చేస్తుంది అనేది ఒక బడ్జెట్ వేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్ కి కూడా ఈవెన్ మీరు కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ వరకు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే బడ్జెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవ్రీ ఇయర్ జరిగే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో బడ్జెట్ గురించి అంటే ఈ ఇయర్ బడ్జెట్ లో ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు బడ్జెట్ లో కొన్ని బేసిక్ విషయాలు, స్టాటిక్ విషయాలు మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ 25 to 26 అని అంటున్నాం. ఓకే, ఇది ఏంటి అని అంటే ఏప్రిల్ 1st నుంచి అంటే 2025 ఏప్రిల్ 1st నుంచి 2026 మార్చ్ 31st వరకు కూడా ఖర్చు చేయబోయే డబ్బులు మరియు రాబోయే డబ్బులు అనమాట గవర్నమెంట్ కి. సో ఇక్కడ ఏప్రిల్ నుంచి మార్చ్ 31st వరకు మనం చూస్తున్నాం. మన రెగ్యులర్ ఇయర్ ఏంటి జనవరి నుంచి డిసెంబర్ వరకు, బట్ ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ మనం జనరల్ గా వింటా ఉంటాం కదా, మార్చ్ 31st వచ్చేస్తుంది, ఐటీఆర్స్ ఫైల్ చేయాలి అని చెప్పేసి. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఒక బేసిక్ క్వశ్చన్. ఈ మధ్యలో ఉండే ఖర్చులన్నీ కూడా మనం బడ్జెట్ లో వేసుకుంటాం. సో బేసిక్ గా బడ్జెట్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదన్నమాట. ఓకే, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసలేదు. మరి కాన్స్టిట్యూషన్ ఏం మెన్షన్ చేసిందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి ఆర్టికల్ 112 లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద డెఫినేషన్ చూడండి. ప్రెసిడెంట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని పార్లమెంట్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది త్రూ ఫైనాన్స్ మినిస్టర్. ఇయర్ మనం చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకు పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది ఆన్ Feb 1st. ఓకే, సో Feb 1st బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు పార్లమెంట్ లో. బడ్జెట్ లో ఏముంటాయి అని అంటే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఈ వర్డ్ ని గమనించాలి, ఎస్టిమేటెడ్ అని చెప్పారు. అంటే 2025 నుంచి 2026 వరకు ఎంత రిసిప్ట్స్ వస్తాయి అంటే రాబడి ఎంత వస్తుంది, అలానే ఎంత ఖర్చు పెడతాం అనేది ఒక ఎస్టిమేట్ చేసి ఒక ఎస్టిమేషన్ వేసుకొని బడ్జెట్ లో పెట్టారు. సో అది ఎగ్జాక్ట్ గా జరగచ్చు, జరగకపోవచ్చు. అది ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఫినిష్ అయిన తర్వాత తెలుస్తుంది అది జరుగుతుందా లేదా అని. ఓకే, సో ఇప్పుడు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని పెడతారు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో ప్రెజెంట్ చేస్తారు, స్పీచ్ ఇస్తారు, ఒక 2 hours 1.5 hour ఉంటుంది. నెక్స్ట్ జనరల్ డిస్కషన్ జరుగుతుంది దాని మీద. దాని తర్వాత డిపార్ట్మెంటల్ కమిటీస్ కి స్క్రూటినీగా బడ్జెట్ ని పంపిస్తారు. ఎందుకంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ కి ఎంతెంత అలాట్ చేయాలి, డిపార్ట్మెంట్స్ కి ఎంత అలాట్ చేయాలి, ఇదంతా కూడా బడ్జెట్ లో ప్రెజెంట్ చేసి ఉంటుంది. ఎంత అమౌంట్ ఏంటి అనేది, ఏ స్కీమ్ కి ఎంత అని. సో డిపార్ట్మెంటల్ కమిటీస్ వాటిని స్క్రూటనైజ్ చేస్తాయి. స్క్రూటనైజ్ చేసిన తర్వాత వాటిని ఓటింగ్ కి పంపిస్తారు. ఓటింగ్ పంపించడం అంటే పార్లమెంట్ లో దాన్ని ఓటింగ్ పెడతారు. ఎంపీస్ అందరూ కూడా దాన్ని ఓటు వేసి దాన్ని పాస్ చేస్తేనే అప్పుడే బడ్జెట్ లో ఉన్న మనీ అనేది వస్తుంది. ఓకే, ఏం పెడతారు, అప్రోప్రియేషన్ బిల్లు పెడతారు. అప్రోప్రియేషన్ బిల్లు పెడితే దాన్ని ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేశాక ఈ అప్రోప్రియేషన్ బిల్ ద్వారా అమౌంట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఆర్ మనీ ఎంతైతే బడ్జెట్ లో అనుకున్నారో ఆ మనీని బయటకు వస్తుంది. దాని తర్వాత ఫైనాన్స్ బిల్ అని కూడా పాస్ చేస్తారు. ఫైనాన్స్ బిల్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ లేదంటే టాక్సేషన్ సిస్టమ్ లో కానీ ఏమన్నా సరే చేంజెస్ చేస్తే, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 12 lakhs వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. అలానే ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ కస్టమ్ లో వీటిలో ఏదైనా చేంజెస్ చేస్తే వాటికి రిలేటెడ్ చేంజెస్ కి సంబంధించి ఫైనాన్స్ బిల్ అని పెడతారు. సో అప్రోప్రియేషన్ బిల్ ద్వారా మనీని గవర్నమెంట్ తీసుకుంటది అండ్ ఫైనాన్స్ బిల్ ద్వారా టాక్సేషన్ లో చేంజెస్ చేస్తుంది. సో ఈ అప్రోప్రియేషన్ బిల్ పెట్టిన తర్వాత మనీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో మొత్తం వచ్చే డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ద్వారా వచ్చిన, నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన,
ఈ డబ్బులన్నీ కూడా బయట నుంచి లోన్స్ తీసుకున్నా సరే, లేదా ఇచ్చిన లోన్స్ రిటర్న్ వచ్చినా సరే, అన్ని కూడా కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. లైక్ ఎగ్జాంపుల్, మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, మీరు సాలరీడ్ పర్సన్, ఆ సాలరీ సేవింగ్స్ ఆ అకౌంట్ లోకి వెళ్తుంది. అండ్ అది కాకుండా ఇంకా వేరే చోట్ల ఏవో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఆ డబ్బులు కూడా సేవింగ్స్ అకౌంట్ లోకి వెళ్తాయి. సో ఈ డబ్బులన్నిటిని కూడా తీసుకోవాలి అని అంటే మీరు ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అని మన ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ అకౌంట్ లాంటిది. సో కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి అమౌంట్ ని బయటికి తీసుకోవాలి. ఓకే, ఈ అమౌంట్ ని ఓటింగ్ చేస్తారు అని చెప్పాను కదా, ఇక్కడ ఎంతెంత అయితే అలాట్ చేశారో ఓటింగ్ చేస్తారు అన్నారు. కొన్ని వాటిల్లో ఓటింగ్ చేస్తారు, కొన్ని విషయాల్లో ఓటింగ్ చేయరు. సో అదే ఇక్కడ చార్జ్డ్ అపాన్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, మేడ్ ఫ్రమ్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అన్నాం. సో మనం జనరల్లీ ఇండియన్ పాలిటీ చదువుకునేటప్పుడు ప్రెసిడెంట్ చాప్టర్ చదివి ఉంటారు కదా. ప్రెసిడెంట్ శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో అవి చదువుకునేటప్పుడు అవన్నీ కూడా చార్జ్డ్ అపాన్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటాయి. అంటే ఏంటంటే ఈ బడ్జెట్ లో నుంచే ప్రెసిడెంట్ కూడా శాలరీ వెళ్తుంది, ఆ బడ్జెట్ లోనే అమౌంట్ ఉంటుంది. బట్ ఆ అమౌంట్ అనేది ఓటింగ్ చేయకూడదు. ఎంత అమౌంట్ అయితే ప్రెసిడెంట్ కి ఇస్తున్నారో దాన్ని ఓటింగ్ చేయకూడదు. ఓటింగ్ చేయకుండా పార్లమెంట్ డైరెక్ట్ గా అప్రూవల్ ఇవ్వాలి. దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు కానీ ఓటింగ్ చేయకూడదు. ప్రెసిడెంట్ కి మాత్రమేనా అంటే లేదు, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, అలానే స్పీకర్ కానీ, లైక్ మనకి డిప్యూటీ స్పీకర్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరివి కూడా శాలరీస్ ఏంటి అని అంటే అవి ఫిక్స్డ్. మీరు ఖచ్చితంగా పార్లమెంట్ అనేది ఇవ్వాలి, వాటి మీద ఓటింగ్ అనేది చేయకూడదు. దేనికైనా సరే మేడ్ ఫ్రమ్ ది కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని వచ్చింది అని అంటే దాన్ని మీరు ఓటింగ్ అనేది చేయాలి. ఓటింగ్ చేసి దాన్ని అప్రూవల్ ఇవ్వాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్, ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కి ఇంత అమౌంట్ అనేది అలాట్ చేసినప్పుడు దానికి ఓటింగ్ చేస్తారు. ఆ స్కీమ్ కి అంత అమౌంట్ అవసరమా లేదా అవన్నీ కూడా ఓటింగ్ చేయడం జరుగుతుంది. ఓటింగ్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి డబ్బులు బయటకు వస్తాయి. సో కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ అకౌంట్. ఇంకో 2 అకౌంట్స్ ఉంటాయి. ఏంటవి? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా గవర్నమెంట్ అకౌంట్స్. సో టోటల్ 3 అకౌంట్స్ ఉంటాయి: కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఈపీఎఫ్ఓ అమౌంట్ కానీ, లేదా నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ అని ఇలాంటి అమౌంట్ దాస్తారు కదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో, సో అవన్నీ కూడా అందులో ఉంటాయి. గవర్నమెంట్ వాటికి లైబుల్ అనమాట. సో అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. బట్ వాటిని కూడా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది, తిరిగి ఇవ్వాల్సిన టైంలో తిరిగి ఇస్తుంది. సో వాటిని ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం. సో ఇది ఆర్టికల్ 112 లో మెన్షన్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ పాలసీ అంటున్నారు. ఇప్పుడు మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ మీరు ఎప్పుడైనా సరే గూడ్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా వస్తువుని పర్చేస్ చేస్తూ ఉంటారు. సడన్ గా వాటి ప్రైస్ అనేది ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్తూ ఉంటాం. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే డిమాండ్ పెరుగుతుంది. ఆ గూడ్స్ తాలూకా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు దాన్ని. సో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు లేదా పర్చేస్ చేస్తున్నారు. సో ఎందుకు ఎక్కువ జనాలు పర్చేస్ చేస్తున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు? జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకే, మనీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది అంటే మనీ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఈ ఇన్ఫ్లేషన్. సో ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి, దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. దాన్ని రూట్ కాజ్ ఎక్కడుంది అని అంటే ఈ మనీ దగ్గర. మనీ అనేది ఎక్కువ అవుతుంది, మనీ అనేది జనాల దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కన్జంప్షన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దాంతో గూడ్స్ తాలూకా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాటి ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ కాజ్ అవుతుంది సొసైటీలో. ఓకే, సో ఇప్పుడు ఈ మనీని కంట్రోల్ చేయాలి. ఈ మనీని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర 2 ఆప్షన్స్. సో ఒకటి, గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, అలానే ఆర్బీఐ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది మనీని కంట్రోల్ చేయడానికి, లేదా అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. ఫైన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది?
ఫిజికల్ పాలసీని తీసుకుంటుంది. ఫిజికల్ పాలసీ అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఓకే, సో ఈ రెండింటికి ఏంటి బేసిక్ డిఫరెన్స్ అంటే రెండింటి ఎజెండా ఒకటే, బట్ చేసే విధానం వేరుగా ఉంటది. సో గవర్నమెంట్ దగ్గర ఎటువంటి పవర్ ఉంటుంది? సో ట్యాక్సెస్ ఇంపోజ్ చేసే పవర్ ఉంటుందా? అండ్ గవర్నమెంట్ దగ్గరే కదా మొత్తం డబ్బులన్నీ ఉంటాయి, ట్యాక్సెస్ డబ్బులు. సో వాటి ద్వారా ఏమైనా స్కీమ్స్ లో మనీని ఇంజెక్ట్ చేయాలన్నా, జనాలకి డబ్బులు పంచాలన్నా, ఏం చేయాలన్నా గవర్నమెంటే కదా చేస్తుంది. ఇక్కడ మనీ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా. దాన్ని తగ్గించాలన్నా అంటే సొసైటీలో ఇంజెక్ట్ చేయాలన్నా లేదంటే తగ్గించాలన్నా గవర్నమెంట్ చేతిలో ఉంటది. సపోజ్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ జనాల దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి, ట్యాక్సెస్ పే చేయాలి. అదే ట్యాక్సెస్ ని తగ్గించారనుకోండి, జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కన్సంప్షన్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తారు? ట్యాక్సెస్ ని పెంచుతారు. సో జనాల దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి. సో అప్పుడు కన్సంప్షన్ తగ్గిస్తారు, ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది గవర్నమెంట్ ఈ ప్రాసెస్ అంతా కూడా దేని ద్వారా? బడ్జెట్ ద్వారా చేస్తుంది కదా. సో దాన్ని మనం ఫిజికల్ పాలసీ అని అంటున్నాము. సో బడ్జెట్ ద్వారా చేస్తుంది, బట్ ఆ పాలసీని అంటే బడ్జెట్ లో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, ఆర్బీఐ ఎలా చేస్తుంది? రెపో రేట్ అంటే ఆర్బీఐ ఎప్పుడైనా బ్యాంకుకి డబ్బులు ఇచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటది కదా. లోన్ ద్వారా ఆర్బీఐ బ్యాంకులకు డబ్బులు ఇస్తుంది. సో దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి బ్యాంక్స్. సపోజ్ ఆ ఇంట్రెస్ట్ రేట్ ని ఎక్కువ పెంచింది అనుకోండి, బ్యాంకులు తక్కువ డబ్బులు తీసుకుంటాయి. బ్యాంకులు తక్కువ డబ్బులు తీసుకున్నాయి అని అంటే అప్పుడు జనాలు కూడా తక్కువ డబ్బులు తీసుకుంటారు బ్యాంకుల నుంచి. లేదా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంది, ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ ని రెపో రేట్ ని పెంచింది, అప్పుడు బ్యాంకులు డబ్బులు తీసుకున్నాయి. ఒక 100 రూపీస్ ఒక 5 రూపీస్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నాయి. జనాల దగ్గరికి వెళ్ళేసరికి ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఇంకో 2-3 రూపీస్ వేసి 7-8 రూపీస్కి ఇస్తారు కదా. సో అప్పుడు జనాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సపోజ్ ఆర్బీఐ రేట్ తగ్గించింది, ఇంట్రెస్ట్ రేట్ ని ఒక 3% చేసింది. సో అప్పుడు బ్యాంకు సడన్ గా 7% నుంచి 5% కి వస్తారు. అప్పుడు వెంటనే జనాలు వెళ్ళి డబ్బులు తీసుకుంటారు బ్యాంక్ నుంచి. తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది. సో అలా మనీ సప్లైని ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ పాలసీస్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆ ఫిజికల్ పాలసీ అనేది కానీ మానిటరీ పాలసీ అనేది కానీ ఒక హ్యూజ్ టాపిక్. సో దాన్ని మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ బడ్జెట్ కి రిలేటెడ్ గా సో బేసిక్ అర్థం కావాలి కాబట్టి దీని మీనింగ్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో కొన్ని ఫ్యాక్చువల్ ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూద్దాము. సో హిస్టరీ ఆఫ్ బడ్జెట్ 1860లో జేమ్స్ విల్సన్ అనే ఆయన ఫస్ట్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారనమాట ఇండియాలో. సో మనకి బ్రిటిష్ టైంలో జేమ్స్ విల్సన్ ఫస్ట్ బడ్జెట్ ని, అప్పుడే మనకి ఇండియాలో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బ్రిటిష్ టైంలో ఆయన ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్. లియాఖత్ అలీ ఖాన్ 1947 నుంచి 48 ఇంటర్మ్ గవర్నమెంట్ అనేది ఉండేది. ఇంటర్మ్ గవర్నమెంట్ టైంలో ఆయన ఫస్ట్ టైం లియాఖత్ అలీ ఖాన్ ఫస్ట్ టైం బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటికి మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది కదా. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం చేశారు. తర్వాత 26 నవంబర్ 1946 షణ్ముఖ్ శెట్టి, ఈయన ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి బడ్జెట్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈయన ఏంటంటే ఇంటర్మ్ గవర్నమెంట్ లో బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు. షణ్ముఖ్ శెట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 లో ఫస్ట్ టైం బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఇది ఆవిడకి 8th బడ్జెట్ ప్రెజెంటేషన్ అనమాట. 8th టైం బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మొరార్జీ దేశాయ్ ఐ మీన్ మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా చేశారు. సో ఫైనాన్స్ మినిస్టర్ ఆయన 10 టైమ్స్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నిర్మలా సీతారామన్ గారు 8 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ప్రెసెంట్. బట్ గవర్నమెంట్ మొన్నే ఫామ్ అయింది కాబట్టి అది గవర్నమెంట్ టర్మ్ అనేది ఫినిష్ అయ్యేసరికి నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగా మొరార్జీ దేశాయ్ తన టర్మ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు మారకుండా ఉంటే. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ అట్ గ్లాన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. సో మనం బడ్జెట్ లోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి మనం తెలుసుకోవాలి.
ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో నేర్చుకున్న తర్వాత మనం ఈ బడ్జెట్ లో ఏం చెప్పారు, ఇంకా బడ్జెట్ క్లాసిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సపోజ్ ఒక హౌస్ హోల్డ్ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్, మీ ఫాదర్ అనుకోండి, ఒక 10 lakhs, ఓకే రైట్, యాన్యువల్ గా 10 lakhs అనేది మీ ఫాదర్కి వస్తుంది. యాన్యువల్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి. ఫైన్, ఓకే. సో యాన్యువల్ గా 10 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ ఇయర్ అంతా కూడా ఆయనకి ఖర్చు ఎంత ఉంది అని అంటే 12 lakhs ఖర్చు అనేది వేసుకున్నారు. అంటే ఆయన బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారు. సో నాకు 10 lakhs వస్తుంది, బట్ నాకు ఇయర్ అయ్యేసరికి 12 lakhs ఖర్చు కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ మధ్యలో 2 lakhs అనేది ఎక్స్ట్రా అవసరం ఉంది అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు. బట్ ఈ 2 lakhs ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఈ 2 lakhs ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు మీ ఫాదర్? సో ఇది 2 lakhs అనేది డెఫిసిట్, అంటే లోటు. ఈ లోటుని ఫైనాన్స్ చేయాలి, అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ డెఫిసిట్ ఫైనాన్స్ చేయాలి అని అంటే బయట నుంచి బారోయింగ్స్ తెచ్చుకుంటారు, అప్పు తెచ్చుకుంటారు. ఈ 2 lakhs ని అప్పుగా తెచ్చుకుంటారు. సో ఈ అప్పు ఏదైతే ఉందో దీన్నే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్, ఓకే. సో ఇక్కడ ఫిజికల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఫిజికల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. ఇందాక మనం చెప్పాం కదా, ఏప్రిల్ 1st నుంచి March 31st వరకు, నెక్స్ట్ ఇయర్ March 31st వరకు ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైతే బారోయింగ్స్ తెచ్చుకొని మనం ఖర్చు చేస్తామో సో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అంటే మనకి వచ్చే ఇన్కమ్, ఇక్కడ మీ ఫాదర్ కి 10 lakhs వస్తుంది, బట్ ఖర్చు 12 lakhs ఉంది. ఈ మధ్యలో లోటు ఏదైతే ఉందో ఆ 2 lakhs ని డెఫిసిట్ అని అంటాము. దాన్ని బారోయింగ్స్ లో మనం తెచ్చుకుంటాం, అప్పుగా తెచ్చుకుంటాము. అది మనకి అప్పు, ఫిజికల్ డెఫిసిట్ అంటాం దాన్నే. సో గవర్నమెంట్ కూడా ఒక పర్టికులర్ బడ్జెట్ వేసుకుంటుంది. సో అది నెక్స్ట్ ఇయర్ కి అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుగా తెచ్చుకోవాలి కదా, అప్పుడు అది డెఫిసిట్ అవుతుంది. దాన్ని బారోయింగ్స్ ద్వారా తెచ్చుకుంటుంది. దాన్నే మనం గవర్నమెంట్ తాలూకా ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం. ఫిజికల్ డెఫిసిట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 2 lakhs అనేది అప్పుగా తెచ్చుకున్నారు. ఓకే, ఈ 2 lakhs అప్పు దేనికోసం తెచ్చుకున్నారు అనేది మన నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫార్ములా చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. టోటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడ ఎగ్జాంపుల్లో 12 lakhs, టోటల్ రెవెన్యూ ఎంత 10 lakhs. సరిపోయింది కదా. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ, ఇక్కడ మనకి దాన్ని మైనస్ చేస్తే 2 lakhs కనిపిస్తుంది. ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అని అంటున్నాం. సో టోటల్ రెవెన్యూలో నుంచి బారోయింగ్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. సార్ మరి అదేంటి సార్, ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, మరి టోటల్ అన్నారు కదా అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 lakhs అనేది బారోయింగ్స్ లో తెచ్చుకున్నాం. ఓకే, బారోయింగ్స్ లో తెచ్చుకున్న తర్వాత ఈ 2 lakhs అనేది నీ ఇన్కమ్ లోకి ఇంక వెళ్ళిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి కదా. ఈ 2 lakhs నుంచి 2 lakhs ని బయట నుంచి తెచ్చేసుకున్నావు. బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఇది నీ టోటల్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది, నువ్వు అప్పుగా తెచ్చుకున్నా సరే. సో అప్పుడు ఇది కూడా 12 lakhs అవుతుంది. రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేయాలి కదా. నువ్వు టోటల్ గా సంపాదించిన దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నావో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మధ్యలో లోటు అయితే ఉంది. సో అందుకనే దీన్ని టోటల్ రెవెన్యూ అంటున్నాము, దీన్ని టోటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాము. సో దీంట్లో నుంచి దీన్ని తీస్తావు, దానికన్నా ముందు ఎంత అయితే అప్పు తీసుకున్నావో దాన్ని తీసేస్తే, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అన్నాం కదా, తీసేస్తే ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, ఇక్కడ ఈ 10 lakhs అనేది మీ ఫ్యామిలీకి, ఈ 10 lakhs లో సపోజ్ శాలరీ ద్వారా, అంటే మీ ఫాదర్ కి శాలరీ ద్వారా
8 lakhs వచ్చింది. అండ్ మీ ఫాదర్ కి ఒక చోట ఎక్కడో చిన్న ల్యాండ్ ఉంది, దాన్ని సేల్ చేసేసారు, దాని ద్వారా 2 lakhs వచ్చింది. అండ్ మీరు బారోయింగ్స్ 2 lakhs చేసుకున్నారు కదా. సో ఈ 8 lakhs శాలరీ ద్వారా ఏదైతే వచ్చిందో అది రెవెన్యూ అంటాం. ఈ 2 lakhs మీరు ఒక ప్రాపర్టీని సేల్ చేయడం ద్వారా వచ్చింది, అది క్యాపిటల్లో పెట్టారు. ఇప్పుడు ఆ క్యాపిటల్లో పెట్టారు, స్థలం మీద డబ్బులు పెట్టడం అంటే ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దాన్ని మీరు సేల్ చేసేసారు. సేల్ చేయడం ద్వారా మీకు వచ్చింది 2 lakhs. సో దీన్ని ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. దీన్ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. మీ శాలరీ ద్వారా వచ్చింది రెవెన్యూ రిసిప్ట్స్. ఈ 2 lakhs అనేది క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ ఎక్స్ట్రా 2 lakhs ఏదైతే బారోయింగ్ తెచ్చుకున్నామో, సో ప్రెసెంట్ బారోయింగ్స్ కదా, సో ఈ బారోయింగ్స్ ని కూడా ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి మనం యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత? ఇక్కడ 4 lakhs. ఓకే, సో ఇక్కడ రెవెన్యూ అనేది 8 lakhs. ఇదంతా కూడా ఒక పార్ట్, అంటే మీకు వచ్చిన పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ దగ్గరికి వెళ్తే టోటల్ 12 lakhs కి మీరు ఎక్స్పెండిచర్ అనేది వేసుకున్నారు కదా. ఇందులో మీ రెగ్యులర్ ఖర్చులు, యాన్యువల్ గా రెగ్యులర్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 9 lakhs అవుతుంది. 9 lakhs అంటే వీటిని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఎక్స్ట్రా 3 lakhs ఉన్నాయి కదా నీ దగ్గర, టోటల్ 12 lakhs. 9 lakhs ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో పెట్టావు అంటే నీ రెగ్యులర్ ఖర్చులు. నువ్వు ఎక్కడ అప్పు తీసుకున్నావు, కొంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్లో టమాటాలు పప్పులు ఉప్పులు తీసుకురావాలి, ఇలాంటి వాటి కోసం నువ్వు ఖర్చు చేస్తున్నావు, అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ 3 lakhs ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ 3 lakhs అనేది నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నాము, అండ్ ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ అంటున్నాము. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వచ్చాయి? నాకు 8 lakhs వచ్చాయి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 9 lakhs ఉంది. అంటే ఆ రెండింటికి గ్యాప్ ఎంత ఉంది? 1 lakh ఉంది కదా. సో అదే రెవెన్యూ డెఫిసిట్. ఓకే, నువ్వు రెవెన్యూ పరంగా నీకు ఎంత వస్తుంది అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇక్కడ రెవెన్యూకి క్యాపిటల్ కి డిఫరెన్స్ ఏంటంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఎప్పుడు కూడా అసెట్ క్రియేషన్ అనేది జరగదు. నీకు దానివల్ల ఆస్తి ఏమి పెరగదు, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు డెవలప్ చేయట్లేదు, రెగ్యులర్ ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఒక పార్టీ చేసుకోవడానికి 10,000 ఖర్చు పెట్టావు, దాని నుంచి నీకు రిటర్న్ లో ఏ అసెట్ రాదు కదా. అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఏంటంటే, నువ్వు ఏదైనా ప్రాపర్టీ కొన్నావు, సో అది క్యాపిటల్ లోకి వెళ్తుంది. దాని ద్వారా నీకు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో దాని రేట్ పెరుగుతుంది. లేదా నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు, దాంట్లో నువ్వు ఉంటావు, స్టే చేస్తావు, దానివల్ల రెంట్ తగ్గుతుంది. సో అవన్నీ కూడా క్యాపిటల్ మీద అనమాట. అంటే ఫ్యూచర్ లో ఒక అసెట్ ని క్రియేట్ చేస్తున్నాయి నువ్వు వాటి మీద ఖర్చు పెట్టడం వల్ల. సో ఇక్కడ ఈ రెవెన్యూ డెఫిసిట్ అంటే, నువ్వు పార్టీ చేసుకోవడానికి నువ్వు 10,000 అప్పు తీసుకొని ఖర్చు పెడుతున్నావు, సో అది మంచిది కాదు కదా. అదే నువ్వు ఇల్లు కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీకు అసెట్ క్రియేషన్ అవుతుంది, మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేస్తావు అసెట్ క్రియేషన్ లో. ఫైన్, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థమైంది కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇది ఎప్పుడు కూడా తక్కువ ఉంటేనే మంచిది. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ టు స్టేట్స్. సో జనరల్లీ, సో దీన్ని ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. నేను కింద మన బడ్జెట్ లో మాట్లాడుకునేటప్పుడు దీని గురించి ఇంకా బెటర్ గా మీకు అర్థమవుతుంది. అలానే ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే మీరు కొంత అమౌంట్ ని అప్పుగా తీసుకుంటున్నారు. ఇక్కడ 2 lakhs అనేది మీరు అప్పుగా తీసుకున్నారు. సో అప్పులో ఎంత ముందు ఆల్రెడీ తీసుకున్న అప్పు కోసం ఇంట్రెస్ట్ పే చేయడానికి తీసుకున్నారు అనేది ప్రైమరీ డెఫిసిట్. అంటే 2 lakhs లో సపోజ్ 1 lakh ని మీరు బిఫోర్ ఎప్పుడో పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ పే చేయడానికే వాడుతున్నారు అనుకోండి. సో దాన్ని తీసేస్తే మీరు ఎఫెక్టివ్ గా ఈ టైంకి వాడడానికి మాత్రం తీసుకున్నది ఎంత అనేది ప్రైమరీ డెఫిసిట్. సో ఇయర్ మీరు వాడడానికి తీసుకున్నది 1 lakh అన్నట్టు, మిగతా 1 lakh ఏంటంటే బిఫోర్ తీసుకున్న అప్పుల కోసం ఇంట్రెస్ట్ పే చేయడానికి వాడారు.
సో అదే ప్రైమరీ డెఫిసిట్. సో ఏంటంటే గవర్నమెంట్ ఇన్ని ఇండికేటర్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బిఫోర్ గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసింది, సో దానికే మేము ఇంట్రెస్ట్ కడుతున్నాము, బట్ యాక్చువల్లీ మేము ఇప్పుడు ఖర్చు పెట్టేదానికి తీసుకున్న అప్పు మాత్రం చాలా తక్కువ అని చెప్పేసి కొంచెం కొంచెంగా తగ్గించేసుకోవడానికి అలా చూపిస్తుంది. సో మన ఇండైరెక్ట్ గా దాన్ని మీరేం ఎగ్జామ్ లో వాడాల్సిన అవసరం లేదు. సో అలానే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ కూడా మనం బడ్జెట్ మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎగ్జాంపుల్స్ తో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ అర్థమైంది కదా. నెక్స్ట్, సో బడ్జెట్ క్లాసిఫికేషన్ ఒకసారి చూడండి. బడ్జెట్ లో ఇందాక చెప్పారు రిసిప్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్ సైడ్ ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ లో ఏమొస్తాయి? ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ అంటే మనం పే చేసే ట్యాక్సెస్, జనాలు జనరల్లీ ట్యాక్సెస్ పే చేస్తారు కదా గవర్నమెంట్ కి, అవి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ లో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా ఎవ్రీ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్సెస్ అన్ని కూడా మనం పే చేస్తూ ఉంటాము, కస్టమ్స్, ఎక్సైజ్ ఇవన్నీ. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కూడా జిఎస్టి ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఫామ్ లో మనం పే చేస్తాము. సో ఓవరాల్ గా ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట ఇది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి? ఫైన్స్ అండ్ నెక్స్ట్ డివిడెండ్స్, ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఫైన్స్, మనం ఎవరైనా పోలీసులు చలానా వేస్తూ ఉంటారు కదా హెల్మెట్ పెట్టుకోకపోతే, అవి ఫైన్స్ ఫామ్ లో వెళ్తాయి. డివిడెండ్స్, గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ లో షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కదా, వాటి నుంచి ప్రాఫిట్ వస్తుంది కదా, షేర్స్ ని సేల్ చేయడం కాదు. సపోజ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్ యూనిట్స్, అంటే లైక్ ఓఎన్జీసీ కానీ, ఎల్ఐసి కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ తాలూకా ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే కదా. సో వాటి నుంచి ప్రాఫిట్ అనేది వస్తుంది కదా ఇయర్కి ఒకసారి. సో ఆ ప్రాఫిట్స్, ఇన్వెస్ట్ చేసిన వాటివి షేర్స్ తాలూకా డివిడెండ్స్, ఇలాంటివన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్తాయి. అలానే సపోజ్ ఎవరికైనా లోన్స్ ఇచ్చింది అనుకోండి, లోన్స్ ఇస్తే వాటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది కదా. సపోజ్ శ్రీలంకకి ఒక 10,000 కోట్లు ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోండి, 10 కోట్లు సపోజ్. సో ఒక 10 లక్షలు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్తుంది, ఓవరాల్ గా రెవెన్యూ రిసిప్ట్స్ లోకి వెళ్తుంది. ఫైన్. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, రికవరీ ఆఫ్ లోన్స్. ఇదే శ్రీలంకకు 10 కోట్లు ఇచ్చింది అని చెప్పాం కదా, 10 కోట్లు ఇచ్చినప్పుడు ఆ 10 కోట్లు ఇచ్చేసారు అనుకోండి, అది క్యాపిటల్లోకి వెళ్తుంది. అదే ఇంట్రెస్ట్ పే చేశారు అనుకోండి 10 కోట్లకి, అది రెవెన్యూ రిసిప్ట్స్ లోకి వెళ్తుంది. ఓకేనా. మీరు ఎవరైనా సరే ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకునేటప్పుడు అప్పు టోటల్ అమౌంట్ మీరు ఇచ్చేస్తే మీకు అప్పు మొత్తం క్లియర్ అయిపోతుంది, ఇంక మీరు దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో వాడికి అది క్యాపిటల్లోకి వెళ్తుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి. అదే మీరు రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే అది వాడికి రెవెన్యూ రిసిప్ట్స్ లోకి వెళ్తుంది. సింపుల్ కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ అదర్ రిసిప్ట్స్ అంటున్నారు, లైక్ డిస్ఇన్వెస్ట్మెంట్స్. సపోజ్ ఎల్ఐసిలో కొన్ని షేర్స్ ని సేల్ చేసేసింది అనుకోండి గవర్నమెంట్, ఎల్ఐసిలో 100% షేర్స్ లో 50% షేర్స్ ని సేల్ చేసింది అనుకోండి గవర్నమెంట్ బయటికి, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో దీని నుంచి ఒక ప్రాఫిట్ వస్తుంది కదా, డబ్బులు వస్తాయి కదా. సో అవి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాని నుంచి వచ్చేవి కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి వెళ్తుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బారోయింగ్స్. బారోయింగ్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. అంటే ఇంటర్నల్ బారోయింగ్స్ అండ్ ఎక్స్టర్నల్ బారోయింగ్స్. ఇంటర్నల్ బారోయింగ్స్ లో జనరల్లీ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ కి ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే డొమెస్టిక్ లెవెల్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేస్తారు, అంటే గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తే అందరూ పర్చేస్ చేస్తారు, దాని నుంచి డబ్బులు వస్తాయి. ఓకే. ఎక్స్టర్నల్, బయట వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి, లేదా వేరే దేశాల నుంచి డబ్బులు లోన్ గా తెచ్చుకుంది అనుకోండి, అవన్నీ కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్, అంటే అవుట్ సైడ్ ఇండియా. ఇంటర్నల్ సోర్సెస్ అంటే ఇన్సైడ్ ద ఇండియా, డొమెస్టిక్ లెవెల్లో. ఇన్సైడ్ ద ఇండియా ఇంకా ఏమొస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్. నెక్స్ట్ ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పాను, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని ఉంటది, అందులో
ఈపీఎఫ్ఓ మనీ అయినా సరే, లైక్ ప్రొవిడెంట్ ఫండ్ మనీ అయినా సరే, నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ అయినా సరే, ఇలాంటివన్నీ కూడా జనాలు వాళ్ళ సేవింగ్స్ ఎఫ్డీలో చేసుకుంటారు కదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో. సో అవన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకే వెళ్తాయి. సో ఆ డబ్బుల్ని ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ గవర్నమెంటే లైబుల్ వాటికి, గవర్నమెంటే తిరిగి ఇవ్వాలి. బట్ ఇమీడియట్ గా తీసుకోరు కదా, సేవింగ్స్ అకౌంట్ లాగా వెంటనే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు 500 రూపీస్ నోట్ తీసుకోరు కదా, దానికంటే ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ టైం ఉన్నంత వరకు కూడా గవర్నమెంట్ వాటిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటిని కూడా ఇంటర్నల్ బారోయింగ్స్ కిందగా వస్తుంది. సో ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఈ బారోయింగే కదా ఫిజికల్ డెఫిసిట్ అంటే. ఫిజికల్ డెఫిసిట్. సో బారోయింగ్స్ ఎంత తీసుకుంటే అదే ఫిజికల్ డెఫిసిట్. మనకు లోటు ఉంది కాబట్టి బారోయింగ్స్ అనేది తీసుకుంటున్నారు. ఫైన్, బారోయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్, ఇది రిసిప్ట్ సైడ్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ సైడ్. ఎక్స్పెండిచర్ సైడ్ కూడా సేమ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సింపుల్ గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నువ్వు డే టు డే ఖర్చులు, వాటి నుంచి నీకు ఏవి అసెట్ క్రియేషన్ అవ్వదు. ఓకే, అలాంటివి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఇక్కడ అసెట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. సో రోడ్స్ ని హైవే మీద కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మీరు కార్ వేసుకొని దజ్జాగా వెళ్ళిపోదాం అంటే అవుతుందా? మధ్యలో టోల్ గేట్ పడుతుంది. టోల్ గేట్ పడితే వాడికి డబ్బులు ఇవ్వాలి. సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? గవర్నమెంట్కి వెళ్తుంది. సో గవర్నమెంట్కి అది ప్రాఫిటే కదా. సో ఇక్కడ రోడ్స్ అనేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, అలానే రైల్వేస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది, లేదంటే హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. సో ఇవంతా కూడా క్యాపిటల్. మీరు కూడా అంతే కదా, క్యాపిటల్. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నానంటే 10 లక్షలు అప్పు చేస్తాను. 10 లక్షలు అప్పు చేసి ఇల్లు హ్యాపీగా కొనుక్కుంటాను, ఎందుకంటే దాని మీద స్లోగా ఇంట్రెస్ట్ తీరిపోతుంది ఒక 5 సంవత్సరాల్లో. బట్ ఇల్లు మాత్రం నాకు 30 సంవత్సరాలు ఉంటది అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఎక్కువ పెడితే మన ఎకానమీ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఫర్దర్ గా ఇంకా దాని రిలేటెడ్ మాట్లాడుకుందాం. సో ఇటువైపు చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమొస్తున్నాయి? ఇంట్రెస్ట్ పేమెంట్. సో గవర్నమెంట్ కూడా కొంత అప్పు అనేది తీసుకుంటది. సో దానికి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంటర్నల్ బారోయింగ్స్ లో కానీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ లో కానీ అప్పు అనేది తీసుకుంటది. సో దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే రిటర్న్ లో గవర్నమెంట్ కి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. సో ఇంట్రెస్ట్ పేమెంట్ వల్ల అసెట్ ఏం క్రియేషన్ అవ్వదు. సో కాబట్టి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయి. శాలరీస్ అండ్ పెన్షన్స్. సో ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, రిటైర్డ్ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి. వాటి వల్ల అసెట్ ఏం క్రియేట్ అవ్వదు కదా. సో అవి కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయి. సో గ్రాంట్స్ టు స్టేట్స్ కి గ్రాంట్స్ రూపంలో ఇస్తారు. ఇక్కడ గ్రాంట్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గ్రాంట్స్ ఎప్పుడైతే స్టేట్స్ కి సపోజ్ ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ ఇయర్ 15,000 క్రోర్స్ గ్రాంట్ ఫామ్ లో ఇచ్చింది. మళ్ళీ 15,000 క్రోర్స్ అనేది అమరావతి డెవలప్మెంట్ కి ఇచ్చింది. సో ఆ 15,000 క్రోర్స్ ని రిటర్న్ ఇవ్వాలా అంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది గ్రాంట్ ఫామ్ లో వచ్చింది. గ్రాంట్స్ ఎప్పుడు కూడా రిటర్న్ రావు, హ్యాపీగా మీరు వాడుకోండి. లోన్స్ అయితేనే రిటర్న్ పే చేయాలి. ఓకే, సో లోన్స్ అన్ని కూడా ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇదే 15,000 క్రోర్స్ ని లోన్స్ రూపంలో ఇచ్చింది అనుకోండి. లోన్స్ రూపంలో ఇస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. సో తిరిగి ఇచ్చినప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి. గ్రాంట్స్ ఫామ్ లోకి వెళ్తే, గ్రాంట్స్ ఫామ్ లో ఇస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది. గ్రాంట్స్ అనేవి తిరిగి ఇవ్వదు. ఫైన్. ఇప్పుడు ఈ గ్రాంట్స్ ఇస్తున్నారు అని చెప్పాం, ఈ గ్రాంట్స్ స్టేట్స్ కి ఇచ్చేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది అని చెప్పాను కదా. వెయిట్. సో ఇప్పుడు ఈ గ్రాంట్స్ స్టేట్ కి వచ్చింది. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ కి 15,000 సిఆర్ అనేది క్రోర్స్ అనేది గ్రాంట్స్ ఫామ్ లో వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తున్నారు? అమరావతి డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు, అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అని అంటే ఇక్కడ క్యాపిటల్ మీద పెట్టినట్టే కదా. సో క్యాపిటల్ మీద పెట్టినట్టే కదా, అది లాంగ్ టర్మ్ బెనిఫిటే కదా స్టేట్ కి. కానీ ఇక్కడ డబ్బులు ఎవరిస్తున్నారు? గ్రాంట్స్ ఎవరిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా.
సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే, నేను గ్రాంట్స్ ఫామ్ లో ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కి, అసెట్ క్రియేషన్ జరుగుతుంది, బట్ అది నాకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వస్తుంది అని అంటున్నారు. కానీ యాక్చువల్లీ అసెట్ క్రియేషన్ జరుగుతుంది, అది క్యాపిటల్ ఫామ్ లోకి రావాలి కదా అని. సో దానికోసం మళ్ళీ ఇంకొక ఫార్ములాని పెట్టారు. ఏంటి, ఇందాక నేను మీకు చెప్తా అన్నాను కదా, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ గ్రాంట్స్ టు స్టేట్స్. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, జనరల్లీ ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్, సో సెంట్రల్ గవర్నమెంట్ కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది, ప్లస్ స్టేట్స్ కి గ్రాంట్ ఫామ్ లో ఇస్తుంది కొంత. సో దాంతో స్టేట్ అనేది అసెట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ మొత్తాన్ని కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఎంత ఎక్కువ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది అని చూపించుకోవడానికి ఇది ఒక ఇండికేటర్. ఓకే, ఇది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఈ గ్రాంట్స్ ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కలిపాం, బట్ ఇక్కడ రెవెన్యూలో నుంచి తీసుకెళ్లి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కలిపాం. ఓకే, ఇందాక ఇంకొక పైన ఇంకో టర్మ్ చూసాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, కొంత అప్పు అనేది మనం తీసుకుంటున్నాము, అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుని యూజ్ చేసి మనం రెవెన్యూకి సంబంధించిన ఖర్చులన్నీ కూడా పెడుతున్నాము అని చెప్పేసి. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోనే కదా గ్రాంట్స్ అనేది కూడా వస్తుంది. సో ఈ గ్రాంట్స్ లో యూజ్ చేసేది కూడా కొంత అప్పు తీసుకున్న మనీయే ఉంటది కదా, బట్ అది క్యాపిటల్ మీదకి వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ని క్రియేట్ చేశారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ని క్రియేట్ చేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ ని తీసేయడం జరిగింది. అంటే చూడండి, రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం మాట్లాడుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. సో ఇది రెవెన్యూ డెఫిసిట్. ఈ రెవెన్యూ డెఫిసిట్ ద్వారా, ఈ రెవెన్యూ డెఫిసిట్ సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, ఇందులో నుంచి ఒక 20 రూపీస్ ని గ్రాంట్స్ ఫామ్ లో సెంట్రల్ అనేది స్టేట్ కి ఇచ్చింది, దాంతో స్టేట్ అసెట్ ని క్రియేట్ చేసుకుంది, క్యాపిటల్ ఫామ్ లో యూజ్ చేసుకుని అసెట్ ని క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ 100 రూపీస్ లో నుంచి ఈ 20 రూపీస్ ని తీసేస్తే ఎంత వస్తుంది, 80 రూపీస్ వస్తుంది. ఆ 80 రూపీసే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ టు స్టేట్స్ లేదా గ్రాంట్స్ టు స్టేట్స్. ఈ గ్రాంట్స్ ఏదైతే ఇస్తారో ఈ 20 రూపీస్ లో మొత్తం అంతా కూడా క్యాపిటల్ మీదే పెడతారా అంటే స్టేట్స్ అలా ఉండదు కదా. ఒక 10 రూపీస్ ని పెట్టచ్చు, 10 రూపీస్ రెవెన్యూ కోసం వాడుకోవచ్చు. సో ఆ 10 రూపీస్ ని మాత్రమే తీస్తారు జనరల్లీ గ్రాంట్స్ టు స్టేట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ క్రియేషన్ అనమాట. సో అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో క్లియర్, ఇది బడ్జెట్ క్లాసిఫికేషన్. అండ్ వీటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మనం ఫర్దర్ గా చూస్తాము. ఫిజికల్ డెఫిసిట్ కి రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ క్యాపిటల్, వాటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనం కింద చూద్దాం ఫర్దర్ గా. సో నా ఇప్పుడు బడ్జెట్ లో ఏమి ఇచ్చారు, ఇది బడ్జెట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు క్లియర్ గా వెబ్సైట్ లో దొరుకుతుంది. బడ్జెట్ లో ఏమి ఇచ్చారు అనేది చూడండి. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయంట, 34 lakhs. సో సింపుల్ దానికోసం నేను ఇక్కడ రాస్తాను 34 lakhs. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా వచ్చాయి, ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్లు ఇంట్రెస్ట్ వచ్చిన డబ్బులు అయ్యి ఉండొచ్చు, లేదా ఫైన్స్ ద్వారా వచ్చి ఉండొచ్చు, డివిడెండ్స్ ద్వారా వచ్చి ఉండొచ్చు, ప్రాఫిట్స్ అలాంటివి. ఓకే, సో వీటి ద్వారా ఎంత వచ్చింది, వీటి ద్వారా ఎంత వచ్చింది, గుర్తుపెట్టుకోవాల్సినంత నెసెసిటీ లేదు. ఓవరాల్ రౌండ్ ఫిగర్ ని గుర్తుపెట్టుకోండి, 34 lakhs వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే క్యాపిటల్ ద్వారా నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉంది, లోన్స్ రికవరీ చేసావు. లోన్స్ ఎంత రికవరీ చేసావు, సమ్ 29,000 crores.
అదర్ రిసిప్ట్స్ లైక్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. బారోయింగ్స్, బయట నుంచి డబ్బులు తెచ్చుకున్నావు, దీన్నే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. ఓకేనా, దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాము. సో క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 16 lakh crores. 16 lakh crores. సో ఇప్పుడు ఈ టోటల్ రెండింటిని కలిపితే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు కలిపితే 50 lakh crores. సో టోటల్ గా గవర్నమెంట్ దగ్గర 50 lakh crores ఉంది. బట్ అందులో ఇక్కడ చూడండి, బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, బారోయింగ్స్ ద్వారా తెచ్చుకున్నది 15 lakhs. 15 lakh crores, ఐ మీన్ ఇవన్నీ కూడా lakh crores. సో 15 lakh crores అంటే ఈ 50 lakh crores లో 15 lakh crores అనేది నువ్వు అప్పుగానే తెచ్చుకున్నావు. సో ఈ 15 lakh crores నీ ఫిజికల్ డెఫిసిట్, ఆ ఇయర్ తాలూకా అప్పు. నెక్స్ట్, ఇప్పుడు ఇంత ఓవరాల్ గా అయితే నీకు అప్పు చేసావు, ఏదో చేసావు, 50 lakhs తెచ్చేసుకున్నావు, ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెడుతున్నావు? గవర్నమెంట్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ కోసం నువ్వు ఖర్చు పెట్టేది 39 lakhs, ఇంట్రెస్ట్ పేమెంట్ల కోసం ఖర్చు పెట్టేది 12 lakhs. 39 lakh crores, 12 lakh crores. నెక్స్ట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ 4 lakhs, అరౌండ్ 4,27,000 కాబట్టి 4 lakhs అని రాసుకుందాం. 4 lakh crores. సో ఈ 4 lakh crores స్టేట్స్ కి వెళ్తున్నాయి గ్రాంట్స్ ఫామ్ లో. గ్రాంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, గ్రాంట్స్ ఫామ్ లో స్టేట్ కి వెళ్తున్నాయి. స్టేట్ వాటిని క్యాపిటల్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్, ఇవంతా కూడా ఎందులోకి వస్తాయి? ఈ 10, 11, 12, ఈ 10, 11, 12 అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ లో 11 lakhs, 11 lakh crores. ఫైన్. సో ఇప్పుడు 11 lakh crores అనేది క్యాపిటల్ అకౌంట్. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒరిజినల్ది. సో ఇక్కడ ఈ 4 lakhs కూడా ఉన్నాయి కదా, ఈ 4 lakhs అనేది అసెట్ క్రియేషన్ కోసం గ్రాంట్స్ రూపంలో ఇస్తే స్టేట్ వాడుకుంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫైన్. ఈ రెండింటిని కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంది. ఇంట్రెస్ట్, ఇక్కడ టోటల్ బారోయింగ్స్ చూడండి, ఇక్కడ టోటల్ బారోయింగ్స్ తీసుకున్నాం కదా, ఈ టోటల్ బారోయింగ్స్ లో నుంచి ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం ఎంత అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ అంటున్నారు. ఓకే, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ అన్నమాట. కింద వాటి స్టాటిస్టిక్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12 + 13 అన్నారు. 12 + 13 అదే కదా చేసాం, 4 lakhs + 11 lakh crores. ఆ రెండింటిని కలిపితే 15 lakh crores వచ్చింది. నెక్స్ట్, రెవెన్యూ డెఫిసిట్ అంటున్నారు. 10 - 1 అంట. చూడండి, రెవెన్యూ అకౌంట్ -1 రెవెన్యూ రిసిప్ట్స్. సో నీకు ఎంతైతే రెవెన్యూ ద్వారా వచ్చిందో దాన్ని ఈ రెవెన్యూ రిసిప్ట్స్ లో నుంచి తీసేయాలి. తీసేస్తే 5 lakh crores. సో దీన్ని నువ్వు అప్పుగా తెచ్చుకున్నావు. ఇది పర్సంటేజ్ ఎంత? 1.5% అంట. ఈ పాయింట్స్ ఏంటి అనేది నేను ఫర్దర్ గా చెప్తాను, ముందు వీటి డెఫినేషన్స్ ని ఒకసారి చూసేసండి. నెక్స్ట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏంటి? 15 - 12 అంటున్నాడు. ఇక్కడ మరి 15 ఏంటి? రెవెన్యూ డెఫిసిట్. 12 ఏంటి? గ్రాంట్స్ ఫామ్ లో యూజ్ చేసిన డబ్బులే కదా. సో ఇప్పుడు ఈ 5 lakhs లో నుంచి ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ 5 lakhs లో నుంచి ఈ 12 గ్రాంట్స్ ఫామ్ లో ఇచ్చిన 4 lakhs, అంటే 5 lakhs లో నుంచి
ఈ 4 lakhs ని తీసేస్తే ఇక్కడ వచ్చిన ఈ 96,000 ఎంతో, ఇది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఆల్రెడీ మనం చూసాం కదా, మొత్తం ఈ టోటల్ గా నువ్వు ఎంతైతే అప్పు చేసావో అదంతా. ప్రైమరీ డెఫిసిట్ చూసాం కదా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే 17 - 11 అంటున్నారు, అంటే ఫిజికల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ని తీసేయాలి. 17 - 11. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్స్ ఎలా తగ్గుతా వస్తున్నాయి. సో అవేంటి చూడండి. రెవెన్యూ డెఫిసిట్ 1.5%, 0.3, 4.4 ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఏంటి 0.8 అని అంటున్నారు కదా. అవి ఏంటి అని అంటే ఇక్కడ కింద ఒక డిస్క్లైమర్ చూడండి మీరు. డిస్క్లైమర్ అంటే నోట్, ఐఎమ్ సారీ. సో జీడిపి ఫర్ 25 to 26 ఈజ్ ఎస్టిమేటెడ్ టు 356 crores అనుకోండి, lakh crores. ఓకే, మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం జీడిపి అని అంటాం కదా. సో దాన్ని ఓవరాల్ వాల్యూ ఎంత 25 to 26 కి ఎస్టిమేట్ చేసింది 356 lakh crores. సో దీంతో ఈ ఇండికేటర్స్ అన్నిటిని కూడా కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజెస్ ఉన్నాయి అనేవి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ 4.4% అంటే 356 లో 4.4% అమౌంట్ ఫిజికల్ డెఫిసిట్ దాంతో కంపేర్ చేశారు. అంతేగాని 356 లో టోటల్ అప్పు 4.4 ఉంది అలా కాదు. ఈ అన్నిటిని కూడా ఏంటి అని అంటే ఇవన్నీ ఇండికేటర్స్ ని కూడా మన జీడిపితో కంపేర్ చేస్తే ఈ పాయింట్స్ వచ్చాయి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఈ పాయింట్సే. రీజన్ సో టోటల్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది ఇయర్ కి అంటే 4.4. లాస్ట్ టైం ఎంత ఉంది 4.8, దాని బిఫోర్ 4.9, దాని బిఫోర్ 4.6. ఇక్కడ మీరు ఈ ట్రెండ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. సో తగ్గుతూ వస్తుంది కదా, అంటే గవర్నమెంట్ తను చేసే అప్పు తగ్గుతూ వస్తుంది అనే కదా. ముందంతా 16 lakh crores లో ఉండేది, ఇప్పుడు 15 lakh crores. సో అప్పు తగ్గుతుంది, ఆ ట్రెండ్స్ ని మీరు తెలుసుకోవాలి. ఈ ఇయర్ ఎంత ఉంది 4.4. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత 4.4. సో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రైమరీ డెఫిసిట్ ఎంత 0.2. ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గుతుంది కదా, ట్రెండ్ చూసుకోండి లాస్ట్ 4 years నుంచి. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ట్రెండ్ చూసుకోండి తగ్గుతుంది. అలానే రెవెన్యూ డెఫిసిట్ 1.5 వచ్చింది, బిఫోర్ అంతా 2.6, 1.8, 1.9 ఉంది. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది తగ్గాలి, ఎందుకంటే మీరు డే టు డే చేయబోయే ఖర్చుల కోసం మీరు అప్పు తీసుకొని ఖర్చు పెడితే దానివల్ల అసెట్ క్రియేషన్ అనేది జరగదు గవర్నమెంట్ కి. సో ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో టోటల్ గా బడ్జెట్ లో ఉండే అమౌంట్ గవర్నమెంట్ కి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. హైయెస్ట్ మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే. బారోయింగ్స్ అనేది జనరల్ ఎక్కువ శాతం హైయెస్ట్ లో ఉంటది, 24%, లేదా 24 rupees. 1 rupee ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే 24% లేదా 24 rupees బారోయింగ్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ 22% or 22 rupees. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ 17%. రీసెంట్ లాస్ట్ 3-4 years లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బులు, బిఫోర్ అంతా కార్పొరేషన్ ట్యాక్స్ ఉండేది. సో కార్పొరేషన్ ట్యాక్స్ లో కొన్ని రీఫార్మ్స్ చేయడం వల్ల కార్పొరేషన్ ట్యాక్స్ ను కూడా తగ్గించారు. బిఫోర్ అరౌండ్ 30-35% ఉండేది కార్పొరేషన్ ట్యాక్స్, ఇప్పుడు 20-25 అరౌండ్ చేశారు. దానివల్ల కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బులు తగ్గాయి. అలానే బిఫోర్ ఏంటి అని అంటే కంపెనీస్ ఎప్పుడైనా సరే డివిడెండ్స్ ఇచ్చినప్పుడు కంపెనీస్ లో షేర్స్ పెడతాం కదా, మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, వాటి డబ్బులు అనేది వస్తాయి, డివిడెండ్స్ అంటాము. ఆ డివిడెంట్ డబ్బులు వచ్చేటప్పుడు జనరల్లీ కంపెనీయే పే చేసేది. వాటి తాలూకా ట్యాక్స్ ఎంత అయితే పే చేయాలో గవర్నమెంట్ కి అది కంపెనీ పే చేసేది. ఇప్పుడు ఏంటంటే కంపెనీ పే చేయకుండా అది డైరెక్ట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పర్సనల్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి ఆ పర్సనల్ ఇన్కమ్ లోనే ట్యాక్స్ రిడక్షన్ జరిగేది, అందుకే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెరిగింది. అలానే మిగతా కూడా చూడండి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్, కస్టమ్ ట్యాక్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. సో ఇక్కడ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటున్నారు.
నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే డెట్ అంటే ఏంటి? అప్పు. నాన్ డెట్ అంటే ఇది అప్పు కాదు అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అని. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని. లోన్ రికవరీ ద్వారా వచ్చిన డబ్బులు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు కదా, మీకు డబ్బులు వచ్చేసాయి, మీరు ఇచ్చిన లోను అవి మళ్ళీ రికవరీ చేసుకున్నారు, అవి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి వస్తాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ డబ్బులు, సో వాటిని కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇవేంటి బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అంటే లైక్ డెట్, ఇవన్నీ కూడా డెట్ రిసిప్ట్స్ లోకి వస్తాయి. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ లోకి వస్తాయి. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే వీటిని మీరు తిరిగి ఇవ్వాలి, ఐదర్ అది ఎక్స్టర్నల్ గా తీసుకున్నా ఇంటర్నల్ గా తీసుకున్నా. ఫైన్. నెక్స్ట్, సో గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది రూపాయిని? అండ్ ఇక్కడ మీరు చూస్తే హైయెస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ బారోయింగ్స్ నుంచి వస్తుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22%, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 17%. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది? సో మోస్ట్ ఆఫ్ ది రూపీస్ ని ఎక్కడ ఖర్చు పెడుతుంది చూడండి, స్టేట్ షేర్ లోకి వెళ్తుంది, దాని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ లోకి. సో ఫస్ట్ 22% స్టేట్ షేర్ లోకి వెళ్ళిపోతుంది, సో ఇంట్రెస్ట్ పేమెంట్ కి 20% వరకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 16%, అలానే ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ కానీ గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా, అండ్ సబ్సిడీస్, డిఫెన్స్ కి 8%, పెన్షన్స్ కి 4%, అదర్ ఎక్స్పెండిచర్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హైయెస్ట్ స్టేట్ షేర్, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. నెక్స్ట్, ఇక్కడ సేమ్ అబౌవ్ ఉన్నదే, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ప్రైమరీ డెఫిసిట్ ఎంత. సో జీడిపితో కంపేర్ చేస్తే ఇయర్ 25 to 26 ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, ఎంత ఉండబోతుంది అనేది గవర్నమెంట్ అస్యూమ్ చేసింది 4.4. సో ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనగానే మనకి FRBM యాక్ట్ గుర్తు రావాలి, FRBM యాక్ట్ 2003. సో ఇదేంటి? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. దీని ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ కి ఒక లిమిట్ ఉండాలి అని చెప్పేసి ఆ యాక్ట్ లో చెప్పడం జరిగింది. లేదంటే ఎంతైనా అప్పు తీసేసుకోవచ్చా అంటే లేదు, ఒక లిమిట్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. అదంతా అరౌండ్ 3% వరకు ఫిజికల్ డెఫిసిట్ అనేది తీసుకురావాలి, 3% కన్నా ఎక్కువ చేయకూడదు, ఆ 3% లోపు తీసుకురావాలి అన్నారు. బట్ దాంట్లోనే ఒక క్లాజ్ అనేది ఉంది, ఏమైనా ఎమర్జెన్సీస్ అయితే దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అని. సో బేసిక్ గా దీన్ని ఎవరు పాటించలేదు, ఏ గవర్నమెంట్ కూడా ప్రాపర్ గా పాటించలేదు. సో ఫైనల్లీ 2021 బడ్జెట్ లోని నిర్మలా సీతారామన్ గారు దీన్ని అమెండ్మెంట్ చేసి 4.4 వరకు చేశారు. 4.4 కి తక్కువకి తీసుకొని వస్తాము 2025 టైంకి అని చెప్పేసి 4.5 కన్నా తక్కువ తీసుకొని వస్తాము, 4.5 వరకు లిమిట్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారు ఆ ఇయర్. సో ఇప్పుడు 4.4 కదా, అంటే 4.5 కన్నా తక్కువకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఇప్పుడు అది తక్కువకి వస్తుందా లేదా అనేది, ఆ ఫిజికల్ డెఫిసిట్ 4.5 కన్నా తక్కువకి వస్తుందా లేదా, టార్గెట్ అయితే 4.4 పెట్టుకున్నారు, మనకు తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో బిఫోర్ ఇయర్స్ చూడండి, 2023లో 5.6, 24-25లో 4.9, సో 24-25లో 4.8. సో ఇది ఏంటి అని అంటే, ఇక్కడ రెండు కూడా సేమ్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇది ఏంటి బడ్జెట్ ఎస్టిమేట్స్. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఎంత ఎస్టిమేట్ చేశారు? 4.9 ఎస్టిమేట్ చేశారు ఫిజికల్ డెఫిసిట్, అంటే అంత అప్పు తెచ్చుకుంటాము జీడిపితో కంపేర్ చేసుకుంటే అని. బట్ యాక్చువల్లీ తగ్గింది 4.8. ఓకే, సో 4.8 కి తగ్గింది. సో యాక్చువల్లీ మంచి విషయమా అంటే ఒక రకంగా మంచి విషయమే, కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకున్నారో అంతకన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. లెట్ మీ షో యూ. సో టోటల్ ఎక్స్పెండిచర్ చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ లో చూడండి,
బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 24-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ఎంత ఇచ్చారు? 48 lakh crores. 48 lakh crores. బట్ యాక్చువల్లీ అంత రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ఎంత ఖర్చు పెట్టారు? 47 lakh crores. సో అనుకున్న దానికన్నా తక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అనమాట. సో వేరియస్ రీజన్స్ గవర్నమెంట్ చెప్తుంది, ఎలక్షన్స్ టైమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఉంటుందని, ఎలక్షన్ కోడ్ ఉంటుంది, దానివల్ల ఖర్చు చేయడం తగ్గించాము. ఇలాంటివన్నీ రీజన్స్ వల్ల ఓవరాల్ గా వాళ్ళు ఎంత అయితే ఎస్టిమేట్ చేశారో అంత అయితే ఖర్చు పెట్టలేకపోయారు. నెక్స్ట్ అలానే రెవెన్యూ డెఫిసిట్ 1.5 ఉంది. రెవెన్యూ డెఫిసిట్ కూడా ట్రెండ్స్ ప్రకారం చూసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ట్రెండ్స్ ప్రకారం తగ్గుతుంది, అది మంచి విషయమే. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఈ ఎంత ఉన్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే బెస్ట్. సో మేజర్ గా ఫిజికల్ డెఫిసిట్ ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ బారోయింగ్స్ రూపంలో ఇక్కడ చూడండి, డెట్ రిసిప్ట్స్ అంటే బారోయింగ్స్ తిరిగి చెల్లించాల్సిన డబ్బులు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి గవర్నమెంట్ కి సోర్సెస్? మార్కెట్ బారోయింగ్స్, లైక్ ఇంటర్నల్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్. ఇదేంటంటే లాంగ్ టర్మ్. మార్కెట్ బారోయింగ్స్ జీ సెక్యూరిటీస్ లాంగ్ టర్మ్, అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కొన్ని ఉంటాయి, ట్రెజరీ బిల్స్, అవి ఈ రెండు కూడా ఇంటర్నల్ బారోయింగ్స్ లోకి వస్తాయి. అండ్ సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్స్, మీకు చెప్పాను ప్రొవిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ లో ఉంటాయి అని చెప్పేసి అవన్నీ కూడా ప్రొవిడెంట్ ఫండ్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ లో డబ్బులు కానీ ఇవన్నీ కూడా. అదర్ రిసిప్ట్స్ ఇంటర్నల్ డెట్స్ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ అండ్ ఎక్స్టర్నల్ డెట్ బయట దేశాల నుంచి తెచ్చుకున్నది. సో ఎంత తెచ్చుకున్నారు అప్పుడు టోటల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెట్స్ చూసుకుంటే 15 lakh crores. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది 15 lakh crores. అలానే డ్రాన్ డౌన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ ఏమైనా అకౌంట్ లో ఉంటే గవర్నమెంట్ అకౌంట్, వాటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో టోటల్ ఎంత? 15 lakh crores. ఇదంతా కూడా అప్పుగా తెచ్చుకున్నారు, దీన్నే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. ఫైన్. నెక్స్ట్ సో సేమ్ ఈ ట్రెండ్స్ ని చూడండి, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. సో ఫస్ట్ బ్లూ కలర్ లైన్ లో ఉంది కదా, సో ఫిజికల్ డెఫిసిట్ ఈ టైంలో 2020 నుంచి 2021 వరకు కూడా 9.2 ఉంది. అంటే ఆ టైంలో అంత వెళ్ళింది పైకి, ఎందుకంటే అది కోవిడ్ టైంలో బయట నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకొని మరి ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దాని తర్వాత ఫిజికల్ డెఫిసిట్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రెసెంట్ 4.4 అనేది టార్గెట్. సో అలానే రెడ్ కలర్ లో చూడండి, రెవెన్యూ డెఫిసిట్ 1.5, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఇది ప్రైమరీ డెఫిసిట్, నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఇవన్నీ కూడా తగ్గుతా వస్తున్నాయి కదా. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ పర్సంటేజెస్ లో మీకు ఫిజికల్ డెఫిసిట్ 4.4 ఉంటే ఈ కిందకు వచ్చేసరికి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ దగ్గరకు వచ్చేసరికి 3.3 వచ్చింది. అంటే టోటల్ అప్ 4.4% తీసుకుంది జీడిపితో కంపేర్ చేస్తే. బట్ వాటి యూసేజ్ ప్రకారం వాటిని డివైడ్ చేసుకుంటూ వెళ్తే యాక్చువల్ గా ఏంటంటే 0.3% ప్రైమరీ డెఫిసిట్. ఎందుకంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ లో 4.4% అయినప్పటికీ కూడా 3.3% కూడా ప్రైమరీ డెఫిసిట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్పాం? ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం యూజ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ని తీసేస్తే, అంటే ప్రీవియస్ గా చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసేస్తే యాక్చువల్ గా యూజ్ చేసిందేమో ఇయర్ యూజ్ చేసింది 3.3% అప్పులో నుంచి ఇది అంతా చెప్పేది. ఓకే, సో అలానే ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ కోసం రెవెన్యూ డెఫిసిట్ ని అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మైనస్ చేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది కదా, ఆ లోట్ అనేది వస్తుంది కదా. సో ఆ లోట్ ని పోడ్చాలి అని అంటే అప్పు తెచ్చుకోవాలి కదా. సో అది రెవెన్యూ డెఫిసిట్ కదా చెప్పాను. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతా వస్తుంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి అప్పు జనరల్లీ చాలా తక్కువ చేయాలి, తక్కువ చేస్తే మంచిది, ఎందుకంటే వాటి నుంచి అసెట్ క్రియేషన్ రాదు కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ స్టాటిస్టిక్స్, మార్కెట్ బారోయింగ్స్ నుంచి ఎక్కువ డబ్బులు తెచ్చుకున్నాము అని చెప్పేసి చూపిస్తుంది. సో అలానే నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ స్మాల్ సేవింగ్స్ నుంచి
నెక్స్ట్ హైయెస్ట్ అనమాట. సో గవర్నమెంట్ క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా ఫ్రేమ్ చేయొచ్చు, గవర్నమెంట్ కి మోస్ట్ ఆఫ్ ది బారోయింగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. మార్కెట్ నుంచి, మార్కెట్ బారోయింగ్స్. ఆ మార్కెట్ బారోయింగ్స్ ఏంటి అని అంటే డొమెస్టిక్ లెవెల్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని రిలీజ్ చేస్తుంది, దాని నుంచి వచ్చే డబ్బులు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గవర్నమెంట్ అక్కడి నుంచే బారోయింగ్స్ ఫామ్ లో తెచ్చుకుంటుంది. సో సేమ్ నెక్స్ట్ ఇదే అండి, రెవెన్యూ రిసిప్ట్స్. ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి, ట్యాక్స్ ఫామ్ లో ఏముంటాయి అని చెప్పాను. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్యాక్సెస్, అదర్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ట్యాక్సెస్ ఫామ్ లోనే కదా. కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్, ఇవన్నిటి నుంచి వచ్చే డబ్బులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి 42 lakh crores ఇచ్చారు. సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అంటే తెలుసుకుంటే రేపు పొద్దున్న ఇండైరెక్ట్ గా అడిగినా సరే మీరు ఆన్సర్ పెట్టగలరు. సో ఇక్కడ 42 lakh crores వచ్చింది కదా ఈ ట్యాక్సెస్ ఫామ్ లో, అన్ని రకాల ట్యాక్సెస్ ఫామ్ లో. ఇక్కడ చూడండి స్టేట్ కి కొంత షేర్ అనేది ఇచ్చేసారు. ఈ 42 lakh crores లో 14 lakh crores ని స్టేట్ కి ఇచ్చేసారు. వాటి షేర్స్ ఉంటాయి కదా. ఫైనాన్స్ కమిషన్, మనకి 15th ఫైనాన్స్ కమిషన్ 41% షేర్ డివైడ్ చేస్తుంది కదా స్టేట్స్ కి సెంట్రల్ కి మధ్యన. హారిజంటల్, ఐ మీన్ వర్టికల్ డెవల్యూషన్, హారిజంటల్ డెవల్యూషన్ అని చెప్పేసి రెండు భాగాలుగా ఫైనాన్స్ కమిషన్ డివైడ్ చేసింది. వర్టికల్ డివిజన్ లో ఏంటి, స్టేట్స్ కి సెంటర్ కి ఎంత అమౌంట్ వెళ్ళాలి. సో స్టేట్స్ కి 41% అండ్ రిమైనింగ్ అరౌండ్ 59% సెంటర్ దగ్గర డబ్బులు. అంటే టోటల్ గా సెంట్రల్ కి వచ్చే డబ్బుల్ని డివైడ్ చేసింది, వర్టికల్ డెవల్యూషన్ అంటాం. హారిజంటల్ ఏంటి, ఈ 41% ఉంది కదా స్టేట్స్ కి. సో టోటల్ స్టేట్స్ అన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ 41%. అలా ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. సో ఈ 41% ఉందిగా, ఈ 41% స్టేట్స్ కి షేర్స్ ఇచ్చేయాలి కదా. సో ఫైనాన్స్ కమిషన్ 5 years కి సో ఇయర్ షేర్ ఇచ్చేసారు. ఇయర్ షేర్ ఎంత, 41 lakhs స్టేట్స్ అన్నిటికీ పనిచేయడం జరిగింది. సో స్టేట్ షేర్స్ అడ్జస్టెడ్ ప్రయర్ అంటే బిఫోర్ ఏమైనా ఉన్నా సరే వాటికి సంబంధించి అవేం లేవు ప్రస్తుతానికి. సెంటర్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇక్కడ ఏంటి, సెంటర్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంటున్నారు. నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సెంటర్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఈ 14 lakhs స్టేట్స్ కి ఇచ్చేసిన తర్వాత ఎంతైతే 42 lakhs లో నుంచి 14 lakhs తీసేస్తే ఆ బ్యాలెన్స్ 28 lakhs, అదే నెట్ అనమాట. అంటే టోటల్ గా సెంటర్ కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూలో నుంచి స్టేట్స్ కి ఇచ్చేసే షేర్ అమౌంట్ ని తీసేస్తే సెంటర్ తాలూకా నెట్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. నెట్ అంటే ఈ వీటిని ఏవైతే ఎక్స్ట్రా ఇచ్చేసే ఉంటాయి స్టేట్స్ కి అవన్నీ తీసేయాలన్నమాట. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్. అంటే లైక్ ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు రిటర్న్ లో మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, అవి. డివిడెండ్స్, ప్రాఫిట్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్, బయట దేశాల నుంచి వచ్చే డబ్బులు ఎక్స్టర్నల్ గ్రాంట్స్ ఫామ్ లో. గ్రాంట్స్ ఎప్పుడు కూడా మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, లోన్ అయితేనే తిరిగి ఇవ్వాలి. అండ్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, రిసిప్ట్స్ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్, అంటే ఫైన్స్ కానీ, సపోజ్ కోర్టుకి వెళ్ళాము, ఏదైనా చలనాలు కట్టాల్సి వచ్చింది కోర్టులోని, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కోర్టులో డబ్బులు ఎప్పుడైనా ఫైన్స్ కట్టినా సరే, పోలీసులకు ఫైన్ కట్టినా సరే, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డబ్బులు కట్టినా సరే, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్తాయి. ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్, క్లియర్ గా చెక్ చేసుకోండి. అందుకే నేను గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టాను, ఇక్కడ నుంచి వర్డ్స్ ఏం చేంజ్ అవ్వవు కాబట్టి డాక్యుమెంట్ నుంచి. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి ఏమొస్తాయి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది టోటల్ రెవెన్యూ. ఎంత, 34 lakh crores. సో ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ చూసారు. క్యాపిటల్ రిసిప్ట్స్ లో నాన్ డెట్, డెట్ ఆల్రెడీ పైన మీకు చెప్పాను. సో టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, 16 lakh crores. సో 16 lakh crores.
ఇది మొత్తం కలిపితే 50 lakh crores మన బడ్జెట్ అమౌంట్. సో ఈ 16 lakh crores లోనే మనకి డెట్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి. డెట్ రిసిప్ట్స్ ఎంత అని చెప్పాము, 15 lakh crores. అదే మన ఫిజికల్ డెఫిసిట్. 10 సార్లు ఫిజికల్ డెఫిసిట్ గురించి ఇవన్నిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ సెషన్ అయ్యేసరికి మీకు కంప్లీట్ గా గుర్తుండిపోవాలి. అందుకే రిపీటెడ్ గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ట్రెండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఎంత అమౌంట్ అనేది వచ్చింది. సో డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 7.1%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 4.9%. సో టోటల్ కి ట్యాక్స్ రెవెన్యూ ఎంత, 12%, 12.09% విత్ కంపేర్ టు జీడిపి. సో జీడిపి ఇందాక మనం 356 lakh crores అనుకున్నాం కదా. సో దీంతో కంపేర్ చేసినప్పుడు 12.09% అనేది ట్యాక్స్ రెవెన్యూ ఉంది అని. నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే ఇది గ్రాస్ అంటే ఇందాక నెట్ అని అన్నాం కదా ఈ పైన. సో గ్రాస్ అనేసరికి ఏమొస్తుంది అని అంటే ఇది టోటల్ వస్తుంది. సో నెట్ అనేసరికి ఏంటంటే స్టేట్ షేర్స్ తీసేస్తే నెట్ వస్తుంది, నెట్ ట్యాక్స్ రెవెన్యూ. ట్రెండ్స్ ఇన్ ది నెట్ రిసిప్ట్స్ ఇన్ ద సెంటర్. సో సేమ్ సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, నాన్ డెట్ క్యాపిటల్ ఎంత ఉంది, ఇవంతా కూడా. ఓకే, 28 lakh crores ఇందాక మనం చూసాం కదా పైన ట్యాక్స్ రెవెన్యూ నుంచి వచ్చింది. అలానే ఇది నాన్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది. ఇది నాన్ డెట్ నుంచి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఇది టోటల్ ఇదంతా ఏదైతే ఉందో అదే సేమ్ అమౌంట్ మనం ఇక్కడ వేసుకున్నాం కదా. ఈ 34 lakh crores ప్లస్ ఈ 0.8 కూడా యాడ్ అవుతుంది, అంతే కదా. చూడండి 28 పైన 5 యాడ్ చేస్తే సమ్ అరౌండ్ 33 వస్తుంది. తర్వాత ఈ పాయింట్ లో కూడా యాడ్ చేసేస్తే ఇది అరౌండ్ 35 వరకు వస్తుంది. సో మిగతా 15 lakh crores, 35 lakh crores. ఈ 15 lakh crores మనం బారోయింగ్స్ లో తెచ్చుకున్నాం, అదే ఫిజికల్ డెఫిసిట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఉంటాయి కదా, శాలరీస్, పెన్షన్స్, సారీ సెంటర్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, సెంటర్ ఎక్స్పెండిచర్. సో ఖర్చులు ఉంటాయి కదా శాలరీస్, అవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కి ఎంత ఇస్తున్నారు, సెంట్రల్ సెక్టర్ ఎక్స్పెండిచర్ ఎంత, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కి ఎంత ఇస్తున్నారు, ఇవంతా కూడా అమౌంట్. ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఇందాక స్టేట్స్ కి షేర్ ఫామ్ లో ఇచ్చేసాం ట్యాక్స్ రెవెన్యూ నుంచి, అక్కడ షేర్ వెళ్ళిపోయింది 41%. ఇక్కడ ఎక్స్ట్రాగా ఫైనాన్స్ కమిషన్ కొన్ని స్టేట్స్ కి గ్రాంట్స్ ఫామ్ లో డబ్బులు ఇవ్వండి అని చెప్తుంది, అది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట ట్రాన్స్ఫర్స్ లో. నెక్స్ట్ అలానే సెంటర్ కొన్నిసార్లు లోన్స్ కూడా ఇస్తుంది స్టేట్స్ కి, అవి కూడా ఇందులోకి వస్తాయి. సో టోటల్ గా 50 lakh crores. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 15 lakh crores. 15 lakh crores. నేను ఈ ఎక్స్ట్రా ఉన్న పాయింట్స్ ని వదిలేస్తున్నాను, అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏం ఇంపార్టెంట్ కాదు, టోటల్ గా మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈజీగా ఉండడానికి అది చెప్తున్నాను. సో ఇక్కడ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాం కదా. టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, 11 lakh crores. అండ్ గ్రాంట్స్, స్టేట్స్ కి ఏవైతే గ్రాంట్స్ ఇస్తామో దాంతో క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ అవుతాయి కదా, సో ఆ డబ్బులు 4 lakh crores. సో టోటల్ గా 15 lakh crores. సో అది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తే 11 lakh crores. నెక్స్ట్ ఇది కంపోజిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎంతెంత ఖర్చు చేయడం జరిగింది, సేమ్ పైన మీరు చూసినవే. సో టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ అకౌంట్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ చూడండి 4.3%. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే 9.8%. టోటల్ ఎక్స్పెండిచర్ 4.2%. ఇప్పుడు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, 4.2% టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, జీడిపితో కంపేర్ చేస్తున్నారు.
సో ఇక్కడ ఇచ్చారు కదా పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో జీడిపితో కంపేర్ చేస్తే 4.2% అనేది మన టోటల్ ఎక్స్పెండిచర్, ఒక రకంగా బడ్జెట్. ఈ 450 lakh crores. సో జీడిపి మనకి ఎంత 356 lakh crores అరౌండ్ ఉంటుంది కదా. సో దీంట్లో ఇది 14.2% అని చెప్తున్నారు, దాంతో కంపేర్ చేస్తున్నారు. ఫైన్. సో ఈ 14.2లో 4.3 అనేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట. 4.3 అనేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి పెరుగుతా వస్తుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే మంచిదే అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పాను కదా. నెక్స్ట్ ఇది రెవెన్యూ కోసం ఖర్చు పెట్టింది, మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ట్రెండ్ ఎలా ఉంది, పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఓన్లీ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి 11 lakhs crores. అలానే సెంటర్కి అదే స్టేట్కి వెళ్ళింది 4.3 lakh crores. సో ఈ రెండు కలిపితేనే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది ఇండివిజువల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది స్టేట్స్ కి ఇచ్చే గ్రాంట్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అవే పర్సంటేజ్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది అనమాట, జీడిపితో కంపేర్ చేస్తూ ఇచ్చారు. సో క్యాపిటల్ ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో 4.3 అని చెప్పాం కదా, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 4.3 అన్నాం కదా. సో ఇప్పుడు ఆ 4.3లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 3.1, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టేట్ కి గ్రాంట్ ఫామ్ లో వెళ్ళింది 1.2, యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.1. ఈ రెండు కలిపితే 4.3, అదే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో స్టార్టింగ్ నుంచి ఏంటి సార్ ఇన్నిసార్లు అదే వర్డ్స్ చెప్తున్నారు అనుకోదు, మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి అన్నిసార్లు చెప్తాను. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టేట్ డెవల్యూషన్స్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, టోటల్ షేర్స్, ఇవన్నీ కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, ఇవి స్టాటిస్టిక్స్. సో ఇక్కడ చూడండి టోటల్ షేర్ టు ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 25 lakh crores. నెక్స్ట్ అలానే ట్రాన్స్ఫర్ టు స్టేట్ 4.2%. అంటే డెవల్యూషన్ చేశారనమాట. ఇక్కడ 25 lakh crores అన్నాం కదా, 25 lakh crores టోటల్ గా సెంటర్ నుంచి స్టేట్ కి వెళ్ళింది. సో ఆ 25 lakh crores లో, ఈ 25 lakh crores లో డెవల్యూషన్ ద్వారా అంటే 41% డెవల్యూషన్ ద్వారా 14 lakh crores వెళ్ళింది. స్కీమ్స్ ద్వారా 10.05 lakh crores వెళ్ళింది. అండ్ గ్రాంట్స్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా 1,33,000 crores అనేది వెళ్ళింది. సో టోటల్ గా 25 lakh crores. సో ఇవేంటంటే బేసిక్ మీకు అవగాహన కోసం తెలుసుకోవాలంటే, అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా స్కీమ్స్, వాటికి అలాట్ చేసిన అమౌంట్ అనమాట. సో జనరల్లీ మీరు మామూలుగా చూసుకోవచ్చు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 19,000 crores అలాట్ చేశారు. సో అర్బన్ కి అయితే ఎంత 2.2కి ఎంత అలాట్ చేశారు. జల్ జీవన్ మిషన్ 67,000 crores. మన్రేగా, ఎంజీ నరేగా అంటారు కదా, ఎంజీ నరేగాకి 86,000, రూరల్ ఎంప్లాయ్మెంట్ కి 86,000 crores. గ్రామీణ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కి 54,000 crores. సో ఇలా అన్నిటికీ కూడా అలాట్మెంట్స్ అనేది ఎంతెంత స్కీమ్ కి అలాట్ చేశారు అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఓపుకుంటే కొన్ని ఇంపార్టెంట్వి చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీకు క్లియర్ గా వెబ్సైట్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటి అని అంటే గవర్నమెంట్ తాలూకా స్టాండ్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అనేది ఈ పార్ట్ నుంచి ఉంటుంది. సో అదంతా కూడా ఫస్ట్ పార్ట్ అండ్ ఇదంతా కూడా సెకండ్ పార్ట్. నౌ విల్ డిస్కస్ అబౌట్ సెకండ్ పార్ట్.